హాయ్ అండి. నేనైతే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా, చంద్రపూర్ జిల్లా మార్కండేయ దేవస్థానానికైతే వెళ్ళానండి. అక్కడ ఆ ఊరు దగ్గరే మా చెల్లెలు వాళ్ళ ఊరు ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్లనే ఈ గుడిని కూడా దర్శనం చేసుకుందామని వెళ్ళానండి. ఇక్కడ మేము వెళ్ళడానికి వేరే సైడ్ నుంచి రోడ్ అయితే చాలా దూరంగా ఉంది. వీళ్ళింటి దగ్గర నుంచి అయితే రోడ్డు ఇట్లా ఈ నది ఉందండి. ఈ నది దాటుకొని ఆ గుడికి అయితే వెళ్ళాలి. ఈ నది పేరు వచ్చేసి వైన్గంగ అంటారండి. ఈ వైన్గంగ అయితే అసలు చాలా పవిత్రమైనది. నేను లాస్ట్ 15 years కిందట వచ్చినప్పుడు ఈ నదిలో అయితే స్నానం చేశాను. అప్పుడైతే నా చెంపల మీద అన్ని కురుపులు ఉండేటివి. ఈ స్నానం చేసిన తర్వాత ఆ కురుపులు అన్నీ పోయినాయండి. అంటే దేవుడి మహిమో తెలియదు, మరి అందులో ఉండే ఔషధ మూలికల్లో తెలియదు, కానీ నా చెంపల మీద ఉండే కురుపులు అయితే పోయినాయి. చాలా బాగా అనిపించింది. ఈసారి అయితే స్నానం చేయలేదు, కానీ ముఖం కళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు అయితే చల్లుకున్నాను. ఇక్కడ వాటర్ కూడా చాలా తెల్లగా ఉంటాయండి. అసలు కింద రాళ్ళు, ఇసుక, చిన్న చిన్న గవ్వలు అవన్నీ కనపడుతున్నాయి. చూడండి అసలు ఎంత బాగా అనిపించిందో ఈ నదిని చూడడానికి. చూడండి అసలు ఎంత లోతుకి వెళ్ళినా కూడా కింద ఉన్నాయన్నీ అయితే కనపడుతున్నాయి. ఎంత స్వచ్ఛంగా ఉంది ఈ నది. చాలా బాగుందండి. అంత క్లియర్గా ఉంది చూడండి ఈ నది అయితే. చాలా స్వచ్ఛంగా ఉందండి ఇక్కడైతే వాతావరణము. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈ నదిని దాటుకుంటూ. ఇక్కడ వాతావరణం అయితే చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా వీలైతే దర్శనం చేసుకోండి. ఇది వేరే రూట్ వేరే ఉంది. ఇది మేమైతే ఈ నదిని దాటుకొని అయితే వెళ్ళాము. ఇక్కడ ఈ నది ఒక సైడ్ అయితే బ్రిడ్జి అయితే కట్టారు చిన్నది. అక్కడైతే ఇప్పుడు శివరాత్రి జాతర అయితే నడుస్తుంది. ఇక్కడ 15 రోజులు శివరాత్రి జాతర చేస్తారంట. శివరాత్రి అయిపోయి ఈ రోజుకి 7వ రోజు అండి. 7 రోజుల నుండి జాతర జరుగుతూనే ఉంది. అందరూ ఇక్కడికి వచ్చి చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఇక్కడే స్నానాలు చేసి ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే తింటున్నారండి. ఇక్కడ దేవుణ్ణి కూడా దర్శనం చేసుకుంటున్నారు. నేనైతే ఇక్కడైతే ఒక చోట ముఖం కళ్ళు కడుక్కొని ఇక్కడైతే చిన్నది శివలింగం ఉందండి. ఆ శివలింగానికి అయితే ఈ నీళ్ళతో అయితే అభిషేకం చేశాను. ఇలా అయితే ఈ గుడిలో అయితే ముఖం కజర్లు కడుక్కొని సూర్య నమస్కారం కూడా చేశానండి. ఇంకా ఆ పక్కనే చిన్నది శివలింగం ఉంటే ఆ శివలింగానికి అయితే వాటర్ తోటి అయితే అభిషేకం అయితే చేశాను. ఇక్కడ నీళ్ళు అయితే చాలా స్వచ్ఛంగా, చాలా ప్యూర్గా, చాలా బాగుందండి. వాతావరణం కూడా చాలా బాగుంది. అసలు కల్ముషం లేకుండా ఉంది వాతావరణము. చెట్లు అవన్నీ, వాటర్ అన్నీ బాగున్నాయండి. ఇక్కడికి వస్తే మీ మనసు కూడా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి దేవుడిని అయితే దర్శనం చేసుకోండి. ఇంకా ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసి ఇంకా అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ దేవాలయం లోపలికి అయితే వెళ్ళాను.
అక్కడ అన్ని షాపులు ఇలా కుంకుమ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. కుంకుమలు ఇలా రకరకాలు ఉన్నాయండి. కుంకుమలు పెట్టి ఇలా షాప్స్ అయితే అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళాను గుడి దగ్గరికి. ఇలా ఈ దారి ద్వారా అయితే గుడి లోపలికి అయితే దారి ఉందండి. ఈ గుడి అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోండి. గుడి లోపలికి అయితే వచ్చేసాను. వినాయకుడు అయితే ఉన్నాడు అక్కడ. వినాయకుడికి అయితే దండం పెట్టుకున్నాను. ఈ గుడి అయితే అసలు రిపేరింగ్ చేస్తున్నారండి. 12 సంవత్సరాల నుంచి ఈ గుడి అయితే కడుతూనే ఉన్నారంట. అక్కడక్కడ ఈ గుడి కట్టంగా మిగిలిన రాళ్ళు అక్కడక్కడ పారేసి ఉన్నాయి. ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు ఈ గుడిని అయితే రాక్షసులు నిర్మించారు, ఒక రాత్రిలో నిర్మించారు, తెల్లారేసరికి ఇంకా ఎక్కడ రాళ్ళని అక్కడ అట్లాగే వదిలేసి వెళ్ళిపోయారని అయితే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళైతే. అయితే మళ్ళీ వీళ్ళు దీన్ని రిపేరింగ్ అయితే చేస్తున్నారండి. గుడి మీద అయితే శిల్పాలు అవన్నీ చాలా బాగున్నాయి. చూడండి శిల్పాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇదండి గుడి లోపలికి వెళ్ళే దారి. గుడి లోపలికి అయితే వచ్చేసాను. మేమంటే శివరాత్రి జాతర అప్పుడు వెళ్ళాము. 15 రోజుల జాతర జరుగుతుంది కదా, అప్పుడైతే వెళ్ళాము. దాని ద్వారా అప్పుడైతే కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు. శిల్పాలు చూడండి అన్నీ ఎంత చక్కగా చెక్కున్నాయో. ఇదండి గుడి ద్వారము, లోపల ద్వారము. శివలింగాన్ని అయితే తీయలేదు వీడియో. ఇంకా శివలింగం దర్శనం అయిన తర్వాత జస్ట్ బయటికి వచ్చేసామండి. ఇలా బయట నిలబడి తీసాను. అక్కడ బయట నందీశ్వరుడు చూడండి, శివుడికి ఎదురుగుండా ఎంత చక్కగా ఉన్నాడో. నందీశ్వరుడు కొద్దిగా పగిలిపోయినట్టుగా ఉందండి ఇది. తర్వాత బయటకు వచ్చి ఇక్కడ అందరూ టెంకాయలు అయితే కొడుతున్నారు ఇక్కడ ఒక ప్లేస్లో. అయితే ఇక్కడ టెంకాయలలో వాటర్ లేదండి, దాన్ని బాగా ఇట్లా కొట్టి తీస్తున్నారు. ఈ గుడి అయితే ఇవి చూడండి నిర్మాణంలో ఉంది, పునర్నిర్మాణంలో ఉంది. అటు లోపలి సైడ్ అయితే వెళ్ళకుండా అయితే అన్ని ఇట్లా జాలీలు అయితే పెట్టేశారు. ఇక్కడే అండి అన్ని టెంకాయలు కొడుతున్నారు. ఒక శివుడి త్రిశూలం అయితే పెట్టారు. అసలు ఇక్కడ ఉన్న టెంకాయలలో వాటర్ లేదండి. ఇక్కడ ఆంధ్ర సైడు, తెలంగాణ సైడు వాటర్ ఉంటుంది కదా, అట్లా అయితే లేదు ఇక్కడ టెంకాయలు. ఈ గుడి నది ఒడ్డునే గుడి ఉందండి. అసలు చాలా బాగుంటుంది వాతావరణము. అక్కడే అందరూ స్నానం చేసుకొని చక్కగా గుడిలోకి వచ్చి అయితే దేవుని దర్శనం చేసుకోవచ్చు. మెట్లు కూడా ఎక్కువగా ఏం లేవండి. ఇలా అయితే గుడి అయితే చాలా బాగుందండి. ఈ నది కూడా చాలా బాగుంది. వాతావరణం ఇక్కడ గుడి వాతావరణం కూడా చాలా బాగుందండి. ఈ గుడి అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. శివరాత్రి జాతర మూలాన అయితే చాలామంది అయితే ఉన్నారు ఇప్పుడైతే. కానీ ఇటు లోపల సైడ్ అయితే వెళ్ళనిస్తలేరు. అంత జాలితో అయితే కట్టేసి అయితే ఉంది ఈ గుడి. ఇక్కడైతే 21 గుడులు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. టెంపుల్స్ అన్నీ ఇట్లా ఒక్కొక్కటి అసలు చాలా బాగున్నాయండి. పురాతన గుడులు ఇవైతే 500 ఏళ్ళ క్రితం గుడి ఇదైతే.
అసలు ఈ గుడి అయితే ఇప్పుడైతే ఈ మనుషులు కట్టినట్టుగా లేదు, ఆ కాలంలో అయితే రాక్షసులు కట్టినట్టుగా ఉంది ఈ గుడి. అయితే వాళ్ళు కట్టేటప్పుడు తెల్లారిందంటండి. తెల్లారినందుకు ఇంకా ఎక్కడి రాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని అయితే ఇక్కడ వాళ్ళు అయితే చెప్తారు. నాకైతే ఈ విధంగా అయితే చాలా బాగా గుడిని అయితే దర్శనం చేసుకున్నానండి. ఇక్కడ వాతావరణం చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా బాగుందండి. ఇంకా గుడి దర్శనం అయిపోయినాక అయితే తిరిగి అయితే వెళ్ళిపోతున్నాను. అంటే మేమైతే ఆ నది దాటేసి అయితే వెళ్ళాలి, ఇంకా వేరే రూట్ కూడా ఉంది, కానీ ఇక్కడ నుంచి అయితే మా చెల్లెలు వాళ్ళ ఇల్లు అయితే దగ్గర వస్తుందని ఇట్లా వెళ్తున్నాను. ఈ నది ఇప్పుడు దాటైతే వెళ్తున్నాను. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జి అయితే ఉంది, తర్వాత అంతా ఇసుక వస్తుందండి. ఆ ఇసుకలో అయితే నడుచుకుంటూ ఆ నది దాటి అక్కడ బైక్ ఉంటే బైక్ పైన మా చెల్లెలు కొడుకు బైక్ పైన తీసుకొచ్చాడు. ఇంకా బైక్ పైన అయితే వెళ్ళిపోయానండి. మీరు కూడా ఎప్పుడైనా ఈ గుడికి రండి, వచ్చి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుందండి ఈ గుడి అయితే. ఓకేనా అండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.